హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు సంబంధించి చీరలు అనేవి ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ చీరలు అనేవి మనకు ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే, దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్టిక్ చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి చీరలు పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ చీరలు అనేవి ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటనేది ఇక్కడ మీకు నోటిఫికేషన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, త్వరలోనే ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా పండుగ నుండి ఈ చీరల పంపిణీపై అనేక వార్తలు అయితే వస్తున్నాయి. బతుకమ్మ పండుగకే చీరలు పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు. అప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఈ చీరలను పంపిణీ అయితే చేశారు. చాలామందికి చీరలు పంపిణీ అయితే చేయలేదు. ఈ క్రమంలో మంత్రి సీతక్క సహా పలువురు అధికారులు కూడా అయితే ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై అనేక పర్యాయాలు ప్రకటన అయితే చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి చెప్పారు. బట్ ఏంటంటే ఈసారి కూడా వాయిదా అయితే పడింది. ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల కలెక్టరు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జు కలెక్టరు గరిమా అగర్వాల్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని చెప్పేసి ఆమె అయితే ప్రకటించారు. ఈ చీరల ఉత్పత్తికి సంబంధించి వాటి పురోగతికి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుండి వచ్చినటువంటి జిల్లా సమైక్య అధికారులు ప్రధాన కార్యదర్శులతో ఆమె అయితే శుక్రవారం అయితే మాట్లాడారు. ఈ సందర్భంగా గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరా మహిళా శక్తి చీరల వల్ల సిరిసిల్లాల్లో మనకి ఏంటంటే చాలామంది ఉపాధి అనేది లభించింది. వారు ఈ చీరలు తయారీ చేయడము, సో వారు కొంచెం సంపాదన కూడా అయితే కొంచెం ప్రభుత్వం వారికి కూడా ఒక పని అనేది కల్పించిందని ఇక్కడైతే కలెక్టర్ గారు అయితే చెబుతున్నారు. అయితే ఈ చీరలు అనేవి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయ్యే దశలో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ చీరలు అనేవి ఆల్మోస్ట్ మనకు త్వరలోనే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి, ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించి పంపిణీ చేస్తారు. అందరు మహిళలు కాదు, డ్వాక్రా మహిళలకు సంబంధించి పంపిణీ చేస్తారు. తప్పనిసరిగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు తప్పనిసరిగా తమ యొక్క పొదుపు బుక్కులు అనేవి కంపల్సరీగా అయితే ఉంటేనే ఆ బుక్కులు చూసి వీళ్ళకి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.